అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరొక రోజు మీ మధ్యలోకి రావడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి కృతజ్ఞతలు. ఆరాధించిన వారికి, పాటలు పాడిన వారికి కృతజ్ఞతలు. సో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమమయుడా, నమ్మకమైన రాజా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములైనా. యోహాను ప్రభా, బాప్తిసం ఇచ్చే యోహాను నువ్వు హెచ్చించబడాలా, నేను తగ్గించబడాలని ఆయన చెప్పినట్లుగా ప్రభా నైనా తండ్రి, నీ చెప్పులు నాయనా తండ్రి ప్రభా విప్పడానికి కూడా బిడ్డ అర్హుడు కాదని చెప్పినట్లుగా నేను కూడా ప్రభా నాయన తండ్రి ఆ మాటని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించలేదు రాజా. తండ్రి, నువ్వు హెచ్చించబడాలా, నేను తగ్గించబడాలి దేవా. ఏ వాక్యము ద్వారా తండ్రి ప్రభా నాతో మాతో మాట్లాడమని రాజా, ఇంట్లో ఉన్న మర్మములు తెలుసుకోవడానికి నీ కృప, నీ కనికరము తండ్రి ప్రభా నాకు మాకు దయచేసి నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము గనక మేము బ్రతుకున్నట్లుగా నువ్వు మాట్లాడమని సహాయం చేయమని, దీంట్లో ఉన్నటువన్నీ గాయకొని ప్రభా దానిని మా జీవితాలకు ప్రభు అనువదించుకోవడానికి నీ కృప కనికరము నీ ఒప్పింపు ప్రభా మా హృదయాల్లో దయచేయమని, వినగలిగే హృదయము చెవులు తండ్రి ప్రభా నైనా మరి ఒప్పింపు పడటానికి ఆ హృదయం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో మనము చెప్పుకుంటూనే ఉన్నాము హెబ్రీలకు రాసిన పత్రిక. మీకు ఫస్ట్ నుంచి కూడా హెబ్రీలకు రాసిన పత్రిక ఎంత గొప్పది అనేది చెప్పుకుంటూ వస్తూ మీ గ్రూప్ మీ మధ్యలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభువు నాకు ఇదే చూపిస్తున్నాడు. మరి ఇదే కంటిన్యూ చేస్తాం మనము. అలాగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక మన హృదయంలో అలాగ ముద్రించిపోవాలి అనేది నా ఆశ అన్నమాట. సో ఇక్కడ చూస్తేగిన హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నాము అపోస్తులుడైన పౌలు రాసినట్లుగా. అలాగే ఇది ఎందుకు రాశాడు అనేది కూడా కాంటెక్స్ట్ మనం చెప్పుకున్నాము. ఏంటి అంటే ప్రతిసారి స్టార్ట్ చేసినప్పుడు నేను కాంటెక్స్ట్ చెప్తాను మీకు. సో ఆ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ హెబ్రీలు యూదులు ఏంటి అంటే మరి నమ్ముకున్నారు యేసుక్రీస్తు ప్రభుని. మరి అయినప్పటికీ కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే వారి పాత నిబంధనలో వాళ్ళు ఎంతగానో వాళ్ళు ఒక సాక్రిఫైస్ చేసే దాని మీద, అంటే ఒక బలులు ఇచ్చే దాని మీద, అలాగే ప్రవక్తల మీద, అలాగే మరి ఇంకా వాళ్ళు ప్రవచనాల మీద, దేవదూతల మీద ఎంతగానో ఆధారపడే వాళ్ళు అనమాట. అంటే దానిలోనే ఎక్కువగా నమ్మేవాళ్ళు. అందుకని ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా ఇక్కడ ఎక్కువ దేవదూతల గురించి ప్రస్తావన వస్తుంది. మరి పౌలు ఎంతగానో హృదయము నిండిన వ్యక్తిగా పరిశుద్ధాత్ముడితో నింపబడి, మరి లేదు మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువు దేవదూతల కంటే, ప్రవక్తల కంటే, అందరికంటే కూడా, మోషే కంటే అందరికంటే కూడా గొప్పవాడు, చూడండి వాక్యంలో ఏం చూపిస్తుందో అని ఆయన వాక్యము, ఆయన చూసింది విన్నది, మరి ఆయనకి ఏమి దేవుడు రివీల్ చేశాడు అవన్నీ కూడా వారికి చెప్తున్నాడు అనమాట. అలాగే కొన్ని పాత నిబంధనలో కూడా వచనాలు తీసుకొచ్చి వాళ్ళకి పాత నిబంధన చాలా బాగా తెలుసు. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు లేఖనాలు నా గురించి చెప్పుతాయి, మీరు వెళ్ళి లేఖనాలు చదవండి అంటాడు. లేఖనాలు ఆయన గురించి మాట్లాడతాయని. లేఖనాలు అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీరు అపోస్తల కార్యంలో చదివినప్పుడు కావచ్చు, మరి తర్వాత కొరింథీయుల్లో రాసిన పత్రికలో చదివినప్పుడు కావచ్చు, లేఖనాలు అంటానే మీకు గుర్తు రావాల్సింది పాత నిబంధన. పాత నిబంధన ఎందుకంటే వారికి పాత నిబంధన చాలా బాగా తెలుసు. అందుకనే వాళ్ళతో అంటున్నాడు మీరు లేఖనాలు చదవండి, లేఖనాలు నా గురించి మాట్లాడతాయని. సో ఇక్కడ లేఖనాలు మరి ఇక్కడ పౌలు తీసుకురావడం జరిగింది చాలాసార్లు, ఎందుకంటే వారికి బాగా తెలుసు కాబట్టి ఆ లేఖనాల గురించి. మరి అది మనం మాట్లాడుకుంటూ వచ్చినాం. 1వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు, మరి దేవదూతలైతే దేవదూతల గురించి నీవు నా కుమారుడివి అని చెప్పలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి అయితే నీవు నా కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని అంటున్నాడు. దేవదూతలను అయితే మనకు వాయువులుగాను 7వ వచనం 1వ అధ్యాయం 7వ వచనం, తన దూతలను అయితే మనకు వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు అని.
ఇక్కడ 2 గ్రూపులు ఉంటాయి. వీళ్ళిద్దరూ దేవదూతలే. ఇక్కడ వాయువులు, సేవకులు 2 దేవదూతలే. ఒక్కొక్కరికి ఒక పని ఇచ్చినాడు. ఒకరు అగ్ని జ్వాలలుగా, ఒకరు వాయువులుగాను, అంటే ఆత్మలుగా మన మధ్యలోకి వచ్చి వారు మనకి సర్వ్ చేస్తారు, మనకి సేవ చేస్తారు, మనల్ని మనకి కాపుదలుగా ఉంటారు అనేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే మన కోసం దేవదూతల్ని ఆయన సేవకులుగా వాడుకుంటున్నాడు. కానీ దేవదూతలే గొప్పవారు అని మీరు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు కంటే, అది నిజము కాదు అని ఆయన చూపిస్తూ మనం మాట్లాడుకున్నాం 1వ అధ్యాయము. సో ఇప్పుడు 2వ అధ్యాయంలో కూడా మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. 1 నుంచి 4వ వచనం వరకు కూడా మనం చదువుకున్నాం అనమాట. మనం ఒకసారి దాన్ని రిపీట్ చేసుకొని మనం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం ఈరోజు కొన్ని మాటలు చెప్పుకుందాం. సో 2వ అధ్యాయం 1వ వచనం, కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. కొట్టుకొని ఎప్పుడు పోతామండి మనము? ఎప్పుడు కొట్టుకొని పోతాము? ఎప్పుడైతే ఆ మాటలు విని దానిని మన జీవితంలోకి అనువదించుకోనప్పుడు కొట్టుకొని పోతాం అనమాట. అందుకనే ఎప్పుడు కూడా మన ఇల్లు ఇసుక మీద కట్టుకున్నట్లుగా ఉండకూడదు, కానీ మరి బండ మీద ఇల్లు కట్టుకోవాలి. ఆ బండ క్రీస్తే అని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ బండ ఏంటి అంటే వాక్యము. వాక్యానుసారంగా మన జీవితం మనం ఉన్నప్పుడు ఆ ఇల్లు అంటే మన జీవితం అనమాట. ఆ బండ అంటే క్రీస్తు. క్రీస్తు అంటే వాక్యము. వాక్యానుసారంగా మన జీవితం ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో వరదలు వస్తాయి, అంటే ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, మరి ఛాలెంజెస్ వస్తాయి. వచ్చినప్పుడు మనము కొట్టుకొని పోకున్నట్లు, అంటే వాక్యం మనలో ఉందనుకో, ఆ వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. ఆ వాక్యం మనల్ని స్వతంత్రతలోకి నడిపిస్తుంది. మరి ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అనే వాక్యం ఉంటుంది. అంటే మిమ్మల్ని సత్యము ఏం చేస్తుంది అంటే సర్వసత్యంలోకి నడిపిస్తుంది. సో ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ మనకు స్వతంత్రత. ఏ దాని మీద స్వతంత్రత? పాపం చేయడానికి స్వతంత్రత కాదు కానీ పాపము చేయకుండా స్వతంత్రత. ఈ లోకం ఏం చెప్తుంది? నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు ఫ్రీడమ్ కావాలంటది. ఎందుకు ఫ్రీడము అంటే పాపము చేయడానికి ఫ్రీడమ్. అందుకనే ఇరుకు ద్వారము, విశాల ద్వారం అని ఒకటి ఉంది. మరి విశాల ద్వారంలో వెళ్ళటానికి చాలా మంది ఇష్టపడతారు మనుషులు, ప్రతి మనిషి, నేను కూడా. సో కానీ ఇరుకైన ద్వారం ఏంటంటే క్రీస్తును వెంబడించాం. క్రీస్తు మాటల్ని మనం దానిని గైకొని దాని ప్రకారంగా నడుచుకోవడమే ఇరుకు ద్వారం. అది ఇరుకగా ఉంటుంది ఫస్ట్ లో, కానీ దానివల్ల మనకి అనేక ఫలితాలు ఉంటాయన్నమాట. దేవుడితో సంబంధము, దేవుడితో నిత్య జీవము, మరి దేవుడితో మనం ఫలాలు ఫలించడం, మనం దేవుడితో ఆ సంవాసం నుండి ఫలించినప్పుడు దేవుడు మహిమ పొందుతాడని యోహాను సువార్త 15లో ఉంటది. మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమ పొందుతాడు అని. సో మన జీవితానికి అర్థం, పరమార్థం ఎప్పుడు వస్తుందంటే మనం ఫలించినప్పుడు, దేవుడు దాని ద్వారా మహిమ పొందినప్పుడు మన జీవితానికి పరమార్థం వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. సో మనము విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు మరి ఈ మాటలు మనం జాగ్రత్తగా విని గైకొనడం. వినడం వేరు, గైకొనడం. విని వదిలిపెట్టే వాళ్ళని జస్ట్ విన్నారు అని అంటారు. గైకొనడం అంటే దానిని హృదయంలోకి తీసుకోవడం అనమాట, నమ్మడం అనమాట, విశ్వసించడం అనమాట, చెయ్యాలని నిర్ధారణ చేసుకోవడం. వెంటనే మనం చేయలేం, కానీ కన్నీటితో ఆయనతో ఆయన సహాయంని కోరుకోవడం అనమాట. సో అది మనము అలాగ జాగ్రత్తగా కలిగి ఉండడం అంటే. ఇప్పుడు 2వ వచనం, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము, అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఇప్పుడు నేను చదివిన మాటలు ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చదివాను. 4వ వచనం, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. చూడండి, మరి మొదటి 2వ వచనం మీరు చూస్తే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. మీరు అనొచ్చు, ఏంది సిస్టర్ ఇంతవరకు ఏమో మీరు
దేవదూతలు కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడని చెప్తున్నారు. అవును, మేము కూడా నమ్ముతాము. కానీ ఇక్కడ ఏంటి మరి మళ్ళీ దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం అని అంటుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు 2వ వచనంలో. ఒక్కసారి మనం దానికి డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఒక్కసారి మనము అపోస్తల కార్యము 7వ అధ్యాయం 53వ వచనము ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనం. దేవదూత, ఇది ఎవరు చెప్తున్నారంటే స్టెఫెన్ చెప్తున్నాడు. ఓకే, స్టెఫెన్ అంటే తెలుసు కదా మీకు, రాళ్లతో కొట్టబడి చనిపోతాడు కదా, వాళ్ళు కొడతారు, ఆ స్టెఫెన్ అన్నమాట. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పెను. చూడండి, ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకి కీర్తనలు 68:17లో కూడా ఉంది. అది ఇంకొక చోట కూడా ఉంది, నిర్గమకాండంలో కూడా. మరి మోషేకి అక్కడ సినాయి కొండ మీద మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు దేవదూతలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దేవదూతలు కూడా అక్కడ మరి ఆయన ద్వారా కూడా దేవుడు ఇచ్చాడు అంటే దేవదూతలు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేసి అనమాట. ఇదే మాట ఇంకొక చోట ఉంది, కీర్తనలు 68వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని రథములు సహస్రములు సహస్రములు ప్రభువు వాటిల్లో ఉన్నాడు, సినాయి పరిశుద్ధమైన ఆ కొండ పరిశుద్ధమాయను. ఇక్కడ రథములు సహస్రములు ఇవేమిని మరి పండితులు ఏం చెప్తున్నారంటే, బైబిల్ పండితులు, వీరు దేవదూతల ద్వారా దేవుడు అక్కడ మరి ఉన్నాడు. దేవదూతల ద్వారా కూడా దేవుడు ఆ వాక్యాల్ని ఇవ్వబడాడు అంటే వాళ్ళని వాడుకున్నాడు అనేది ఉంటదన్నమాట. అందుకనే ఇక్కడ మరి మోషేకి దేవదూతలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, దేవదూతలు ఇవ్వటానికి ధర్మశాస్త్రాన్ని అని స్టెఫెన్ ఇక్కడ చెప్తున్నాడు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రంను మీరు పొందితిరి కానీ దాన్ని మీరు గైకొనలేదు అంటే ఇక్కడ ఎందుకు హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు మళ్ళీ దీన్ని తీసుకొస్తున్నాడంటే, దేవదూతల ద్వారా 2వ వచనం నేను చదువుతున్నాను, హెబ్రీలకు రాసిన 2వ అధ్యాయం 2వ వచనం. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. చూడండి, అక్కడ వాళ్ళు మరి విల్డర్నెస్ లో ఏం చేశారు, అవిధేయతగా అంటే దేవదూతల ద్వారా ఇవ్వబడిన వాక్యము ధర్మశాస్త్రమును మీరు పాటించలేదు, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము అంటే వాళ్ళు దాన్ని అతిక్రమము అంటే వాళ్ళు దాన్ని పాటించుకోకుండా వాళ్ళు రెబెలినియా అంటే కఠిన హృదయము, కొవ్విన హృదయము అని దేవుడు అంటాడనమాట. వాళ్ళు కఠినం చేసుకొని గర్వముతో అవి పాటించినప్పుడు ప్రతిఫలం మీకు తెలుసు కదా, వాళ్ళు ఎలాగ చనిపోయారో మీకు తెలుసు కదా అంతా. మరి దేవదూతల ద్వారా ఇయ్యబడిన ధర్మశాస్త్రాన్నే మీ పాటించకపోతే అలాగ నశించితే, మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇవ్వబడిన సువార్తను మీరు గట్టిగా పట్టుకోకపోతే, దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంతగా మీరు దానికి పరివసరాలు అనుభవించాల్సి ఉంటుందో మీరే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పడానికి ఇక్కడ మరి పౌలు తీసుకొస్తున్నాడు అనమాట. 3వ వచనంలో చూస్తే ఎంత గొప్ప, అది నిర్లక్ష్యం చేస్తేనే వాళ్ళు అలాగ నశించారే, మరి ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసినలా ఎలాగ తప్పించుకొందరు అని ప్రశ్నేస్తున్నాడు అనమాట. మీకు తెలుసు, మీరు విన్నారు, రుచి చూశారు, అన్ని చేశారు, అయినప్పటికీ కూడా మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు తప్పించుకోలేరు అని అక్కడ రెండిటితో పోలుస్తున్నాడు అనమాట. అంతేగాని ఇక్కడ దేవదూతలు గొప్పవారని చెప్పడానికి కాదు, గాని దేవదూతల ద్వారా ఇవ్వబడిన వాక్యమును వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, మీరు ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దండి అని చెప్పడానికి మళ్ళీ అంటున్నాడు అనమాట. 4వ వచనంలో సూచక క్రియలు, మహత్కార్యాలు, నానా విధములైన అద్భుతములు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వరములు అన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. వాటితో సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన ఇన్ని సాక్ష్యం ఇస్తున్నాయి అంటాడు కదా. ఒక చోట, మీరు ఇన్ని రోజులు ఈ ఊరి వాళ్ళు నా గొప్ప కార్యాలు చూడకపోయిన ఎడల వాళ్ళ మీద నింద లేకపోకుండా ఉండు, కానీ గొప్ప కార్యాలు చూశారు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జీవితాల్లో యూట్యూబ్లో ఎన్ని సాక్ష్యాలు వినింటారు కదా, అంతెందుకు మీ జీవితమే మీకు సాక్ష్యం. మీ జీవితంలో మీరు దేవుడు చేసిన గొప్ప కార్యాలు రుచి చూడని ఎడల ఈ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వరు కదా, మీ జీవితంలో మీరు వెంబడించరు కదా. దేవుని మీరు సొంతంగా రుచి చూచారు. రుచి చూసి కూడా వెనక్కి వెళితే ఇంకా లెక్క చెప్పాల్సి ఉంటుంది దేవుడికి. తప్పించుకోలేరు అంటున్నాడు ఈ రక్షణను మీరు రుచి చూసి. అందుకనే ఇన్ని గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తే, ఇన్ని చేశాడు మీ మధ్యలో, ఇవి చేసినప్పటికీ చూసినప్పటికీ మళ్ళీ మీరు వెనక్కి తిరిగితే మీరు ఎలాగ తప్పించుకుంటారు అంటున్నాడు అనమాట. అందుకనే టీచర్ ఎప్పుడు కూడా ఎన్ని ఏ దానికి అది అనేసి మనము ఫలితం అంటే ఏం విత్తుతావో అది కోస్తావు అంటారు కదా. అంటే నీకు ఐదు విషయాలు తెలుసు దేవుడి గురించి, నాకేమో 2 తెలుసు. మన ఇద్దరంలో ఎవరు లెక్క చెప్పాలా? మీరే లెక్క చెప్పాలి. ఎందుకంటే మీకు 5 నేర్పించాడు దేవుడు. 5 విషయాలు ఎవరికి ఎక్కువ నేర్పిస్తాడో, ఎవరి దగ్గర ఎక్కువ దేవుడు చూపిస్తాడో, ఎవరికి ఎక్కువ చేస్తాడో వాళ్ళే ఎక్కువ లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. ఆ వాక్యం ద్వారా రివీల్ చేస్తాడు. మీ జీవితంలో కొన్ని పరిస్థితుల ద్వారా ఆయన రివీల్ చేసుకుంటాడు ఎంత గొప్పవాడో. మరి ఇప్పుడు కూడా మనము ఆ విధంగా వెనక్కిపోతే మనం ఇంకా లెక్క చెప్పాల్సి ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు 5వ వచనం కొద్దాం. మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు. మరి ఇక్కడ చెప్తున్నాడు, మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము ఆయన దూతలకు లోపరచలేదు. ఇప్పుడు ఏ లోకము? ఆయన 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 పరలోకం అన్నమాట, పరిశుద్ధమైన లోకము. మరి ఇదంతా కూడా ఆయన కొత్త భూమి కొత్త ఆకాశం చేశాడు. అది ఎవరికి లోపరచలేదంటే దేవదూతలకు లోపరుస్తానని చెప్పలేదు. గాని ఏం చెప్తున్నాడు? మనకి, ఆయన బిడ్డలైన మనకు, యేసుక్రీస్తు ప్రభుకి లోపరుస్తున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత మనం కూడా ఆయనతో లోకాన్ని ఏలుతామని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవదూతలు వాళ్ళు అనుకుంటున్నారు కదా దేవదూతలు గొప్పవారని, అందుకని వాళ్ళ మాట వాళ్ళకే చెప్తున్నాడు. దేవదూతలకు లోబరుస్తానని చెప్పలేదే, యేసుక్రీస్తు ప్రభుకు లోబరుస్తాను అంటున్నాడు. అక్కడ చూడండి ఏమంటున్నాడు 13వ వచనంలో, 1వ అధ్యాయం 13వ వచనంలో, నేను నీ శత్రులు నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వన కూర్చుండము. అంటే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన పతన అంటే సాతానుడి పతనం అనమాట. మరి క్రీస్తులో అక్కడ ఏం చేశాడు? సిలువలో ఆయన మరణాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. మరి శత్రువుని మరి ఎంతగా ప్రకటన గ్రంథం చదివి తెగిన మనకు అన్ని అర్థమైతాయి. మరి తన పతనం ఏంటి, మరి అలాగే మనల్ని బానిసలుగా చేసుకున్నాడు. అక్కడి నుంచి కూడా ఆదాము అవ్వలు ఇచ్చిన అధికారాన్ని దేవుడు మళ్ళీ మరణ పునరుద్ధాన శక్తుల ద్వారా ఆయన ఆ అధికారాన్ని తీసుకొని వెనక్కి మళ్ళీ తన పిల్లలైన మనకి ఇచ్చాడనమాట. సో ఇక్కడ చూస్తే మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకము దేవదూతలకు లోపరచలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువుకి మనకి లోపరిచాడనమాట. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈ మాటలు చూడండి, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ అనిగా చేసితివి, మహిమ ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఎంత బాగుంది చూడండి మాట. సో ఏమంటున్నాడంటే ఇక్కడ చూస్తే కింద మనకి కీర్తనలు ఒకసారి మనం అది చదువుకుందాం. మరి పౌలు ఇక్కడ నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అనే మాట ఎక్కడి నుంచి చెప్తున్నాడంటే వాళ్ళకి తెలుసు. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఏమని చెప్పాను, వాళ్ళకి లేఖనాలు అంటే పాత నిబంధన అనమాట. వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఆ మాటల్ని ఎత్తి చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కీర్తనాకారుడు దావీదు ఏమి మాటలు రాశాడో ఇక్కడ చూడండి. కీర్తనలో 8వ అధ్యాయము 4వ వచనం, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్తుని దర్శించుటకు వాడే పాటివాడు, దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు,
మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చూడండి 4, 5, 6 వచనాలు మరి ఇక్కడ పౌలు కోట్ చేస్తున్నాడు అనమాట. నేను ఇంతకుముందు చెప్పాను కదా, పాత నిబంధన కూడా వాళ్ళకి చూపిస్తూ మరి దేవుడు ఎంత గొప్పవాడు చూడండి అని చెప్తున్నాడు. మనుషుల కోసం దేవదూతలను ఉపయోగించుకుంటున్నాడు కానీ మరి మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు మనిషి ఏ పాటివాడు అయినప్పటికీ కూడా మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు. మనిషి కోసం ఆయన మరి సమస్తము మహిమ అంతా కూడా ప్రభావములు వదిలిపెట్టి మరి ఆయన వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు. ఆయన తర్వాత మనల్ని ఎక్కువగా హెచ్చించాడు. దేవదూతలని మరి మనకు సేవకులుగా వాడుకున్నాడు గాని దేవదూతలు గొప్పవారు కాదు, మీరు అనుకుంటున్నది తప్పు అని అంటున్నాడు అనమాట. మీరు ఒకవేళ ఈ మాట అనుకోవచ్చు, అయితే ఒకడు ఇలాగ ఒక మాట అన్నాడు కదా, దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువగా చేసితివి అని 7వ వచనంలో. ఎందుకు సిస్టర్ అట్లా అన్నాడు, మరి మనం దేవదూతల కంటే ఇంపార్టెంట్ అంటున్నారు కదా అని మీరు అనొచ్చు. అంటే కొంచెము తక్కువగా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేవదూతలకి పవర్ ఉంది. మరి సైటన్ కూడా ఇంతకు ముందు లూసిఫర్ కూడా ఒక దేవదూతే. మరి ఆ పవరు దేవుడు ఇచ్చాడు. అయితే ఆయన సరిగ్గా దాన్ని వినియోగించుకోకుండా దేవుని సింహాసనం కావాలని కోరుకున్నప్పుడు ఆయన కిందికి త్రోసివేయబడ్డాడనమాట. సో అలాగా చూస్తే ఇక్కడ మనకి దేవదూతల కంటే కొంచెం తక్కువగా అంటే ఏంటి అంటే అది పవర్ని సూచిస్తుంది. మరి వాళ్ళకి ఏమేమి దేవుడు పవర్లు ఇచ్చాడు, సో మరి ఆత్మలుగా తిరగడానికి, తర్వాత వాళ్ళకి కొన్ని దేవుడు మనకి సేవ చేయడానికి దేవుడు కొన్ని పవర్స్ ఇవ్వాలన్నమాట. సో అందుకోసమనే ఆ విధంగా ఆ విధానంలో చెప్పాడు గాని ఏదో మనకంటే తక్కువ అంటే యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువ అని కాదు గాని, మనకంటే ఎక్కువ అని కాదు గాని పవర్స్ విషయంలో అయితే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు గాని దేవదూతల కోసం ప్రాణం పెట్టలేదు, అవసరము లేదనమాట. అందుకనే ఇక్కడ చూస్తే మనకి ఆ విధానంలో చెప్పడానికి దేవుడు అలాగా చెప్పాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువగా అంటే దేవుడు మనుషుని దేవదూతల కంటే కొంచెం తక్కువగా స్థితిలో సృష్టించాడనమాట. అంటే మరి అన్ని పవర్స్ గురించి మాట్లాడుతున్నాడు గాని విలువ, పర్పస్సు, మరి రక్తం పెట్టడము, మరి ఆయన విధానము అన్ని కూడా మనకు యేసుక్రీస్తు ప్రభుకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా చూస్తున్నాం అనమాట. సో అట్లా ఇక్కడ చూసుకుంటే మరి ఆయన సమస్తమును 8వ వచనం, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఇక్కడ కూడా మీరు అనుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు ఒక మనిషిగా వచ్చాడనేసి మీరు అనుకోవచ్చు, దేవదూతలే గొప్పవారని మీరు అనుకోవచ్చు అని మళ్ళీ ఇక్కడ క్లియర్ చేస్తున్నాడు అనమాట. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి యేసుక్రీస్తు ప్రభు దేవుడైనప్పటికీ 100% ఆయన అధికారాన్ని ఎక్కడ కూడా ఈ లోకంలో ఉపయోగించుకోలేదు. ఒకసారి మీరు చూస్తే అక్కడ గెత్సెమనే తోటలో మరి వాళ్ళు సైనికులంతా పట్టుకునేకి వచ్చినప్పుడు మరి కత్తి తీసినప్పుడు సైనికుడు మరి ఇక్కడ పేతురు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న కూడా కత్తి తీసి చెవిని నరికివేస్తాడు. నరికివేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నువ్వు కత్తి వాడుతున్నావు, కత్తి వాడేవాడు కత్తితోనే చేస్తాడు, ఆ కత్తి లోపలికి పెట్టు అని ఆ చెవి తీసుకొని దాన్ని మళ్ళీ ఆ సైనికుడికి అతికిస్తాడు ఆ చెవుని. అదంతట్లోకి మనకి వెళ్ళడానికి సమయం లేదు, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ సందర్భాన్ని. అందుకే చెప్తున్నాను. అక్కడ ఒక మాట అంటాడు, దేవుడు ఏమంటాడంటే, ఎందుకు నువ్వు అలాగ చేసావు పేతురు, నేను ఇప్పుడు తండ్రిని వేడుకుంటే నాకు అనేక మంది సైనికులని పంపడా, అక్కడ నెంబర్ కూడా రాసింటాడు, నాకు ఇప్పుడు గుర్తులేదు, అనేక మంది సైనికుల్ని పంపడా అని అంటాడనమాట. అంటే కొన్ని వేల మంది, మోర్ దెన్ 10,000 మందిని దేవుడు పంపడా
మరి నువ్వెందుకు, నేను దాని అధికారాన్ని వాడుకోవాలనుకుంటే ఎప్పుడో వాడుకొని ఉండొచ్చు, కానీ నేను వాడుకోలేదు అని అంటాడనమాట. సో అలాగా ఇక్కడ ఒక మనిషిగా దేవుడు మరి ఎందుకంటే మనిషిగా రావడానికి కారణము రక్తము చిందించడానికి. ఒక మనిషి రక్తము చిందించాలంటే మరి శరీరంలో వస్తేనే రక్తం చిందించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం కాబట్టి ఆయన తగ్గించుకొని, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2లో ఉంటది, ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. మరి తగ్గించుకొని ఆయన మనిషిగా, ఆత్మయే మనిషిగా వచ్చి ఉన్నాడు అనమాట. ఆయన దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. అందుకని ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆయన ఆత్మ అయినప్పటికీ మనిషిగా రావడానికి తగ్గించుకున్నాడు. అంత మాత్రాన యేసుక్రీస్తు ప్రభు దేవదూతల కంటే తక్కువ కాదు అని ఆయన డిక్లేర్ చేసి చెప్తున్నాడు అనమాట. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మరి నెక్స్ట్ మనము సమయంలో నేనేమన్నా ఎక్కువ సమయం చేసేసుకుంటున్నానేమో అనేసి నేను ఇక్కడికి ముగిస్తున్నాను. నెక్స్ట్ వీక్ మనము 10వ వచనం నుంచి మనము రెస్ట్ ఆఫ్ ద వర్సెస్ 10 నుంచి 18 వరకు మనం చదువుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. సేవకులను బట్టి దేవుని వందనాలు. సేవకులను పరిపాలించిన దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మంచిన మరి అమృత అంకుల్ గారు ఉన్నారు, పాస్టర్ గారు, అమృత అంకుల్ లేరు. వైష్ణవి గారు ఉన్నారండి. వైష్ణవి గారు నేను ఇంకా సమయం ఉంది, నాకు పనేం లేదు, నాకు సమయం ఉందంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏ సమయానికి నేను క్లోజ్ చేయాలని. సో నేను వచనాలు ఉన్నాయి, ఇంకా సమయం ఉంది అంటే ఇంకా 2 వర్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తాను. ఎంతకు ముగించాలి? అక్క ఇంకొక 5 minutes చెప్పండి. ఇంకొక 5 minutes లో ఎండ్ చేస్తే నెక్స్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ గురించి ప్రే చేసుకుంటాం. ఓకేమా, నాకు తెలియదు కదా, నేను చూసుకోలేదు, టైం ట్రాక్ చేయలేదు. యా, నాకు ఇంకా వచనాలు ఉన్నాయి, నేను మధ్యలో క్లోజ్ చేసేసాను. ఓకే, 10వ వచనం చూస్తే, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుటకు ఆయనకు తగును. చూడండి, ఇక్కడ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుని ఇంకా కూడా ఆయన హెచ్చిస్తూ మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. ఇక్కడ చూస్తే మనకి 10వ వచనంలో కొన్ని వచనాలు మనం చూసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 8 నుంచి చూసుకుంటే మనము 8-9 వచనాలు మనం ఒకసారి చూసుకుందాం. 5వ అధ్యాయం నెక్స్ట్ జస్ట్ ఒక పేపర్ చెప్పితే మీకు వస్తుంది అనమాట. 5వ అధ్యాయంలో 8-9 వచనములు, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చూడండి, ఆయన మనందరి రక్షణకు కారకుడైనాడంట. సో చూస్తే యేసు బాధల ద్వారా సంపూర్ణ రక్షణను సాధించి మనల్ని మహిమలోకి నడిపిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూస్తే శ్రమల ద్వారా సంపూర్ణుడు. మనం కూడా కొండలు చూసినప్పుడు ఈ కొండలు ఎంత బాగున్నాయో అని మనం అంటాం, కానీ అది అనుభవించడానికి ఆ కొద్దిసేపు మనము చాలా బాగున్నాయి, కరెక్టే. అంటే మన జీవితంలో ఆ కొండలు నేను ఎందుకు పోలుస్తున్నానంటే, మన జీవితంలో ఆశీర్వాదాలు వచ్చినప్పుడే ఎంతో సంతోషంగా ఉంటాం. ఎంత బాగుందో, ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఆశీర్వాదాలని అని. అదే కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోతాం. కానీ కష్టాలు మనల్ని ఏం చేస్తాయంటే, మనల్ని ఒక మెట్టు విశ్వాసంలో కావచ్చు, ఆత్మీయ స్థితిలో కావచ్చు, మనల్ని ఎదుగుదల చేస్తాయన్నమాట, మెచ్యూరిటీ ఇస్తాయి. దీనిలో ఇంగ్లీష్లో ఏమంటారంటే
వ్యాలీస్ అంటారు. వ్యాలీస్ అంటే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు. ఇవి నీకు ఏం చేస్తాయంటే ఒక మెచ్యూరిటీని ఇస్తాయి. ఆత్మీయతలో దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి, దాంట్లో నువ్వు ఎదుగుతావు అనమాట. అందుకే ఇక్కడ చూస్తేగిన శ్రమల ద్వారా సంపూర్ణుడైనాడంట యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసు పాపి అని కాదు గాని ఆయన పాపం చేయడం వల్ల కాదు, ఆయన పాపి కాకపోయినప్పటికీ కూడా ఆయనకు అసలు పాపమే లేదు, పాపమే ఎరుగుడని వాక్యం సెలవిస్తుంది అనమాట. అందుకనే ఒక మాట ఛాలెంజ్ చేస్తాడు, ఎక్కడ కూడా బైబిల్లో ఆయన గురించి ఆయన చేసింది ఒక్కటైనను ఏదైనాను మనం చూపించిన ఎడలా మరి మనం యేసుక్రీస్తు ప్రభు తప్పు అని చెప్పవచ్చు. ఆయన ఎక్కడ కూడా పాపమే ఎరుగడు, పాపము చేయలేదు. మరి ఇక్కడ చూస్తే కష్టాల ద్వారా, శ్రమల ద్వారా ఎందుకు పోవాల్సి వచ్చిందంటే నీ కోసం, నా కోసం అన్నమాట. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శ్రమల ద్వారా పోవాల్సి వచ్చింది. మనం అంటామా ఆయన దేవుడు కాబట్టి అందుకనే ఆయన అట్లా అన్ని పై నుండి చేసుకుంటూ పోతే నేనైనా చేస్తా అని మనం ఒకవేళ అంటామేమో ఫ్యూచర్ లో. అందుకని దేవుడు అందుకనే అంటాడు, ఇంకొక చోటు ఉంటది, ఆయన కష్టాల ద్వారా వెళ్ళాడు కాబట్టి నీ కష్టమేంటో తెలుసుకోగలిగిన ఆయనకి హృదయం ఉంది అని అంటాడు. అంటే మనం అనొచ్చు ఈరోజు దేవుడు కదా అని అనొచ్చు. దేవుడు అయినప్పటికీ ఒక మనిషిగా ఏమేం పడాలో అవన్నీ కష్టాలు ఆయన పడ్డాడు. అందుకనే మనం ఇప్పుడు ఆ మాట అనడానికి లేదనమాట. రక్షణ కార్య బాధల ద్వారా సంపూర్ణమైంది. ఆ రక్షణ, ఆయన బాధ, ఆయన తగ్గింపు, మరి అవన్నీ కూడా ఆయన నాయకత్వాన్ని, ఆయన అధికారాన్ని మన కోసము వదిలిపెట్టుకొని వచ్చాడనమాట. సో ఇలాగా మీరు క్రాస్ రెఫరెన్సెస్ చూసుకోండి. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట చాలా బాగుంటది. ఈ మాటకి అదొక్క మాట చదువుకుందాము. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 8:17 చూసుకుంటే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చూడండి, శ్రమ పడటానికి మనము ఇష్టపడాలా. ఎందుకంటే దాని ద్వారా మనం నేర్చుకుంటాం అనమాట. ఒక సైనికుడు కావచ్చు, ఒక స్పోర్ట్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తారు బిహైండ్ ద స్క్రీన్. ఆ హార్డ్ వర్క్ ద్వారానే వాళ్ళు ఎంతో పరిపూర్ణంగా అవడానికి, వాళ్ళు చేయడానికి చేస్తారనమాట. ఇక్కడ కూడా చూస్తే క్రీస్తుతో, అంటే నువ్వు నీ బిడ్డ, నేను క్రీస్తు బిడ్డనే అని చెప్పుకోవడానికి ఇష్టపడతావు, ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఇష్టపడతావు. కష్టాలు గుండా వెళ్ళకపోతే క్రీస్తుతో పాటు నువ్వు ఎట్లా వారసుడైతావు? కాదు కదా. తండ్రి మరి మన కోసం వెళ్ళినప్పుడు మనం కూడా మన విషయంలో వెళ్తున్నప్పుడు మనం ఆయనతో కూడా, అంటే కొన్నిసార్లు క్రీస్తు కోసం మనం క్రీస్తును వెంబడిస్తున్నావు కాబట్టి ఈ లోకంలో ఎన్నో అవమానాలు కదా. ఎందుకంటే క్రీస్తునే ద్వేషించినారు, నన్ను ద్వేషించారు, మాస్టర్ కంటే వెంబడించేవాడు ఎక్కువ అని అంటాడు అనమాట. క్రీస్తుని ద్వేషించింది కాబట్టి లోకము మనల్ని కూడా ద్వేషిస్తుంది, దాంట్లో అనుమానమే లేదు. అందుకనే ఆయనతో వారసులం అవునట్లుగా మనం క్రీస్తుతో కూడా శ్రమ పడాలి. ఆయన కోసం మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి కదా, మనం నీతి కోసం మనం ఎలాగ పొందినప్పుడు మనము ధన్యులము అని అంటున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు, దుఃఖపడువారు ధన్యులు, నీతి కోసం మనం ఆకలి దప్పివల వారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే వాక్యం ఉంటది. అలాగ నీతి నిమిత్తం అంటే యేసును వెంబడిస్తున్నాం, ఆయన నీతికి రాజు. ఆయన వెంబడిస్తున్నప్పుడు మనము పొందినప్పుడు ఏమన్నా కానీ హింస పొందినప్పుడు ధన్యులు అని అంటున్నాడు అనమాట. అలాగా ఇక్కడ మనము ఎన్నో విషయాలు మనం చూసుకోవచ్చు క్రాస్ రెఫరెన్స్ గా. మరి ఇలాగా దేవుడు మనుషుని ఎంతో విలువైన వాడుగా చూస్తున్నాడు. పాపం వల్ల మనిషి మహిమను కోల్పోయాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనల్ని ఆయన వాక్యం ద్వారా సమాధానపరుచుకున్నాడు. యేసు పూర్తిగా మనిషిగా వచ్చాడు, వాక్యమే శరీరధారిగా వచ్చాడు. యేసు అందరి కొరకు మరణించాడు. ఆదాములో కోల్పోయిన దాన్ని క్రీస్తు పునరుద్ధరించాడు అనమాట. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. 5 నుంచి 10 వరకు చదువుకున్నాము. 11 నుంచి 18 వరకు మనం నెక్స్ట్ వీక్ టుమారో చదువుకుందాం. ఒక చిన్న ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమమయుడా, నమ్మకమైన రాజా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా.
ఈ రోజు చదువుకున్న మాటలన్నిటినీ మా హృదయంలో యేసుక్రీస్తు నామంలో భద్రపరుస్తున్నాను రాజా. అవును తండ్రి ప్రభా, నా కోసం మా కోసం నువ్వు మరణించి తిరిగి పునరుద్ధానం ద్వారా మాకు తండ్రి నువ్వు సంధి చేసినావు, మీతో సమాధానపరిచినావు ప్రభా. దాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు తండ్రి ప్రభా. నీ కృప వలన నీకు తండ్రి మా క్రియల వల్ల కాదు కానీ కేవలం నీ కృప వలన మీతో సమాధానపరుచుకున్నావు. నువ్వు తండ్రి దేవదూతల కంటే కాదు కదా, సమస్తానికి నీవే ఆది సంభూతుడమైనవు. నీ ద్వారా నీ కోసం ఈ సమస్తము కలిగి ఉన్నాయి. మాట చేత లోకంను సృజించినావు తండ్రి ప్రభా. మాట ద్వారా శూన్యంలో సృష్టి కలుగజేసిన వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది దేవా. ఆది యందు భూమి ఆకాశములు సృజించినావని ఆదికాండం 1:1 చెప్పు. ఆది నుంచి నువ్వు ఉన్నావు, నీకు బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు రాజా. నీవే బిగినింగ్ ప్రభా తండ్రి. దాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ మేము కూడా ప్రభా ఎవరు వచ్చినా మా జీవితంలో నువ్వు కంటే ఎవరు కూడా వారిని గౌరవించాలి, కానీ వారిని నమ్మకూడదు. వారిని నిన్ను వెంబడించాలి దేవా. నేను ప్రభా నీ గుణాతిశయములు మేము తండ్రి పరీక్షించి పరిశీలించి మేము దానిని అనువదించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయమని, నిర్లక్ష్యం చేసి కొట్టుకొని పోకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేకంగా వారి కుటుంబాన్ని పరిచయం దేవుడు చేస్తున్నారు. మధ్యన వైష్ణవి గారు ఉన్నారు. వైష్ణవి సిస్టర్, వైష్ణవి గారు వందనాలండి. అలా ప్రార్థన చేయండి. మరి మాతో ఉంది. మరి అభినవ్ పాస్టర్ గారు మరి ఎంతో గాయపరచుకుని ఉన్నారు కనుక దేవుడు ఆ గాయాలు కట్టి దేవుడు సజీవుగా మరి దేవుడు జీవం గలతో మరి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చిలాగా ప్రార్థన చేయండి. ఇటువంటి సేవకుల మీద దాడి చేస్తున్న వారి హృదయాలు దేవుడు మార్చులాగా ప్రార్థన చేయండి. అదే విధంగా అమృత పాస్టర్ గారు కూడా మన మధ్య యాక్సిడెంట్ అయింది. దేవుడు స్వస్థత ఇచ్చారు కనుక దేవుడు మరొక అవకాశం, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి సేవకులందరి కొరకు ప్రార్థన చేయండి అమ్మా. చెప్పిన వాక్యం చెప్పిన సేవకురాలి కుటుంబం కొరకు వారి పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నత, మహాగణుడ, గొప్ప దేవుడైన వందనాలు ప్రభా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, శక్తిమంతుడ, బలవంతుడ, అయ్య జయశీలుడ, నీకు వందనములు ప్రభా. అయ్య వేల కోట్లతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక స్థుతింపబడిచిన దేవానికి స్తోత్రం చెల్లించుకుని వచ్చినానయ్యా. అయ్యా ఆకాశం నీ సింహాసనం, అయ్యా భూమిని పాదపీఠం, సర్వం దేవుని సొంతము ప్రభా. అయ్యా సర్వంపై అధికారి అయిన దేవుడు ప్రభా, నీకు వందనములు చెల్లించుకుని వచ్చినాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేమందరం కూడుకుంటకు దేవ మీరు ఇచ్చిన కృప కొరకై, మీరు ఇచ్చిన భాగ్యము కొరకై వందనాలు చెల్లించుకొని వచ్చినానయ్యా. అయ్యా రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు ప్రభా. అయ్యా నా కొరకు ఈ భూమి మీదకి తగ్గించుకొని దీనుడిగా ప్రభా శిలువ మరణము పొందునంత